హలో వెల్కమ్ టు సాయి లలిత రియాలిటీ. ఈరోజు మంచి బడ్జెట్లో అతి తక్కువ ధరలో అమ్ముతున్న G+2 ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ హౌస్ మంచి లొకేషన్లో ఉంది, చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు. ఈ వీడియోలో హౌస్ లొకేషన్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి 1000 లైక్స్ కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నారో కామెంట్ చేయండి. మీకు నచ్చిన ఏరియాలో ప్రాపర్టీస్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ 217 స్క్వేర్ యార్డ్స్ లో 5800 SFTతో ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్ట్ చేసిన G+2 3 BHK ఇండిపెండెంట్ హౌస్. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూడండి, ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ హౌస్ లో ఫాల్ సీలింగ్ అండ్ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ హౌస్ ముందు 30 ఫీట్ CC రోడ్ ఉందండి. చాలా బాగా డెవలప్ అయిన ఏరియా, చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. ఈ హౌస్ మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. మంచి వెంచర్ లో ఉంది. ఈ వెంచర్ దాదాపు ఫిల్ అయిపోయిందండి. చాలా మంది నైబర్స్ ఉంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఈజీగా 3 కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ హౌస్ కి చాలా మంచి బెనిఫిట్ ఏంటంటే, ఈ స్టిల్ట్ ఫ్లోర్ ని మీరు 2 BHK పోర్షన్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే కార్ పార్కింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ హౌస్ కి చుట్టూ చాలా మంచి సెట్ బ్యాక్స్ తీసుకున్నారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ కోసం 24 అవర్స్ బోర్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ కూడా ఉంటాయి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు స్టిల్ట్ ఫ్లోర్ లో ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఈ హౌస్ కి సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. స్టెప్స్ కూడా హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారు. టోటల్ గ్రానైట్ తో ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ కి కారిడార్ అండి. ఫ్లోర్ మొత్తం గ్రానైట్ తో ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ కి టైల్స్ అండ్ గ్రానైట్ తో ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఇది మెయిన్ డోర్ అండి. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్స్ లోనే క్లీన్ అండ్ స్పేషియస్ గా ఉంది. హాల్ ఏరియా చూస్తే చాలా వైడ్ గా బ్రైట్ లైటింగ్ తో డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ గ్లాసీ టైల్స్ తో ఉంది కాబట్టి ప్రీమియం లుక్ వస్తుందండి. ఫ్యామిలీ సిట్టింగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే హాల్ ఇది. లివింగ్ ఏరియాలో వెంటిలేషన్ చాలా బాగుంది కాబట్టి డే టైంలో లైట్స్ అవసరం లేదు. ఇంటీరియర్ డిజైన్ కి చాలా స్కోప్ ఉందండి. 3 విండోస్ ఇచ్చారు హాల్లో. హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకు డైనింగ్ ఏరియా, కిచెన్ అండ్ పూజా షెల్ఫ్స్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ పూజా షెల్ఫ్ ఇచ్చారు. కబోర్డ్ వర్క్ చేయిస్తే చాలా బాగుంటుందండి. కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. 3-4 మెంబర్స్ అయినా వంట చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ లో పెద్ద విండో ఇచ్చారండి. వెంటిలేషన్ చాలా బాగుంది. ఇక్కడ కిచెన్ కి ఇది వాష్ ఏరియా, సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ తో ఒక పెద్ద సెల్ఫ్ ఇచ్చారండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. ఇందులో ఒక విండో ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. వార్డ్రోబ్ సెటప్ కి చాలా స్పేస్ ఇచ్చారు. ఇందులో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈ బెడ్రూమ్ లో కూడా ఒక విండో ఇచ్చారండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉందండి. వార్డ్రోబ్ సెటప్ కి అయితే చాలా స్పేస్ ఇచ్చారు.
ఇందులో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయండి. ఒక విండో అయితే చాలా పెద్దగా ఉందండి. ఈ విండో దగ్గర నుంచి చూస్తే పక్కకే ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉందండి. పక్కకే కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ హౌస్ తీసుకున్న వాళ్ళకి ప్లే గ్రౌండ్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. సేమ్ ఇలానే 3 BHKతో సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి వెళ్ళి పెంట్ హౌస్ చూద్దాము. ఇది పెంట్ హౌస్ అండి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్ రూమ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. ఇందులో ఒక విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇందులో ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి అయితే చాలా స్పేస్ ఉంటుందండి. ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి. మెయిన్ రోడ్ అయితే వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. ఈ హౌస్ బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. ఈ బ్యూటిఫుల్ హౌస్ ఎగ్జాక్ట్ ప్రైమ్ లొకేషన్ విషయానికి వస్తే వినాయక్ నగర్, కాప్రా, ECL, హైదరాబాద్. సాకేత్ మెయిన్ రోడ్కి అయితే వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. రాధికా థియేటర్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ హౌస్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, సినీప్లెక్స్ అన్నీ కూడా వితిన్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఈ హౌస్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు. 100% వాస్తుతో కట్టారండి. కింద స్టిల్ట్ ఫ్లోర్లో అయితే 3 కార్స్ ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ 3 BHK ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ కూడా 3 BHK. 3rd ఫ్లోర్లో ఒక పెంట్ హౌస్. ఈ బ్యూటిఫుల్ హౌస్ ప్రైస్ చూసినట్లయితే 3,25 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. మొత్తానికైతే ఈ బ్యూటిఫుల్ హౌస్ని అయితే మిస్ చేసుకోకండి. మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే ఇక్కడ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి విజిట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము చేసే ప్రతి ప్రాపర్టీ వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. మా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీ వీడియోతో వస్తానండి. థ్యాంక్ యూ.